ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 34వ నామం శ్రీ లలితా అమ్మవారి యొక్క 34వ నామం గురించి, ఆ నామం మహిమ, ఆ నామం యొక్క ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా అమ్మవారి యొక్క 34వ నామం గురించి శ్రవణం చేద్దాం. ఓం నాభ్యాలవాల రోమాలీలతాపలకుచద్వయై నమః. ఓం నాభ్యాలవాల రోమాలీలతాఫలకుచద్వయై నమః. ఓం నాభ్యాలవాల రోమాలీలతాఫలకుచద్వయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం నాభ్యాలవాల రోమాలీలతాఫలకుచద్వయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం నాభ్యాలవాల రోమాలీలతాఫలకుచద్వయై నమః. ఈ నామం 34వ నామం. నాభి అనగా బొడ్డు. దీన్ని పాతుగా అనగా ఆధారంగా చేసుకుని పైకి పాకుతున్నటువంటి లత తీగలాగా ఉందట. సన్నని వెంట్రుకల బారు, సహజంగా బొడ్డు నుండి సన్నని వెంట్రుకల బారు ఉంటుంది స్త్రీలకి. అదే ఒక లత, దాన్ని లత అంటారు. లతకు కాసిన 2 ఫలాలు అన్నట్లు అమ్మవారి స్తనాలు కనపడుతున్నాయి. సకల ప్రాణాలు నిలబెట్టడానికి అమ్మవారు 2 ఫలాలను ధరించినట్లుగా సౌనకుడు వర్ణిస్తాడు. ఇవి సాధారణంగా భూమిపైన పుట్టి రాకే లతనిచ్చే ఫలాలు కావు. అజ్ఞానంలో పడి క్షణకాలంలో నశించిపోయే శరీరాన్ని నమ్ముకొని చేయరాని పనులు చేస్తూ అహంకార మమకారాలతో కుట్టుమిట్లాడే జీవులను ఉద్ధరించే ఫలాలు అమ్మవారి యొక్క పవిత్ర స్థలాలు. అది ఆ తల్లి స్తన్యం అనగా తనుబాలు తాగే భాగ్యం కలిగితే పునర్జన్మ ఉండదు. ఆ అదృష్టం కనుక మనకు కలిగినట్లయితే, ఆ పాలు తాగే అదృష్టం మనకు కలిగినట్లయితే మనకి జన్మ అంటూ మరుజన్మ అంటూ ఉండదు, పునర్జన్మ ఉండదు. సంసార సంబంధము ఘోర దుఃఖాలు ఉండవు. శోకానికి మూల కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానం ఆత్మస్థైర్యం లేకుండా చేసి మనిషిని శోక సాగరంలో ముంచి చివరకు నశింపజేస్తుంది. దాన్ని విజ్ఞాన దృష్టితో మనం విడిచిపెట్టాలి. ఈ విడిచిపెట్టడానికి శ్రీ మాతృస్తన్యం స్వీకరించాలి. అది దీని యొక్క ఫలితం ఏంటంటే, అది అంత సులభం కాదు కనుక ఓం నాభ్యాలవాల రోమాలి లతాఫలకుచద్వయై నమః అనేటువంటి ఈ మంత్రాన్ని భక్తితో రోజు 9 సార్లు మనకు జపించినట్లయితే మనం అమ్మవారి పాలు తాకి పెరిగినటువంటి వారికి ఉండే పుణ్యం మనకే వస్తుంది. ఈ మంత్రాన్ని రోజు మనకు 9 సార్లు జపిస్తే భక్తితోటి ఆ అమ్మవారి యొక్క పాలు మనం త్రాగినటువంటి ఫలితం మనకి దక్కి మరుజన్మంటూ మనకి ఉండదు. అదే ఓం నాభ్యాలవాల రోమాలి లతాఫలకుచద్వయై నమః. ఇలాగే ఈ మంత్రాన్ని కనుక మనం రోజు కనుక 9 సార్లు పఠించి ఆ అమ్మవారిని కనుక కొంచినట్లయితే మనకి పునర్జన్మ ఉండదు. ఈ పుణ్యం వల్ల జీవితంలో మనకి దుఃఖం రాదు. కష్టాలు మరీ ఎక్కువగా ఉండి దిక్కుతోచక ఆత్మహత్య శరణ్యం అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే వాళ్ళలో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. ఇది తారక మంత్రం. ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించేటువంటి తారక మంత్రం. 41 రోజులు ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు ఉదయం, 108 సార్లు రాత్రి పడుకోబోయే ముందు జపిస్తే కనుక ఈ పైన పేర్కొన్నటువంటి భయంకరమైనటువంటి దుఃఖాలు అలాగే కష్టాలు కూడా నశించుతాయి. అలాగే శత్రువుల బాధ
మరీ ఎక్కువగా ఉన్నవారు మధ్యాహ్నం పూట కూడా ఇంకో 108 సార్లు జపించినట్లయితే శత్రువుల బాధ తొలగిపోతుంది. ఇది ఈ 34వ నామం. మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ లలితా ప్రాపతారిక ఐశ్వర్యయోగ నామాలని శ్రవణం చేస్తున్నారు. మీరు శ్రవణం చేయండి, 10 మందికి దీని గురించి తెలియజేసి వాళ్ళ చేత కూడా శ్రవణం చేయించి ఆ అమ్మవారి కృపకు పాత్రలవుతారని, అలాగే మీ పిల్లలకు నేర్పి వాళ్ళ చేత కూడా శ్రవణం పఠనం చేయిస్తారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాద వెంకట ప్రభాకర్.